మనం కోవిడ్ టైంలో చూసాము. ఎక్కువ మందికి సర్వీస్ ఇచ్చినటువంటి హాస్పిటల్స్ ప్రభుత్వ హాస్పిటల్స్లో వైద్యం పేదలకు అందుబాటులో ఉంటుంది. ఈరోజు పేదలకు వైద్యం దూరంగా చేసే పరిస్థితి ఈ పీపీపీ విధానం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకొస్తా కూడా చెప్తా ఉన్నాం. పూర్తిగా రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాల మొత్తం టీడీపీ వాళ్ళని స్పష్టంగా తెలియజేస్తూ ఓపీకి ఒక ఫీజు, తర్వాత అతను మీట్ అవ్వడానికి ఒక ఫీజు, ఆపరేషన్కి ఒక ఫీజు, చెకింగ్కి ఒక ఫీజు, అలా అనేక ఫీజులు తను. టీడీపీ వాళ్ళు మొన్నటిదాకా ఏం చెప్పారు? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మినిస్టర్లు పచ్చి అబద్ధాలు, అక్కడ కాలేజీలే లేవు, కట్టలేదు అని చూపించారు. స్వైన్ ఫ్లూ చూసాము, కరోనా చూసాము, అలాగే విష జ్వరాలు వచ్చి ఈరోజు రాష్ట్రంలో అనేక గ్రామాల్లో వైద్యం అందక చనిపోయే దుస్థితి ఏర్పడింది. వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేయడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ఒక ముద్దు పేరు పెట్టి వేలాది కోట్ల ప్రజల సంపదని, సహజ సంపదని కార్పొరేట్ వైద్య సంస్థల అధినేతలకి కప్పబెడుతున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. మెడికల్ కళాశాలలంటే కేవలం వైద్య విద్యను అందించడమే కాదు, ప్రతి కళాశాలకి 300 బెడ్స్తో ఉన్న ఆసుపత్రి కూడా ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతమైతేనే పేదలకు వైద్యం దొరుకుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి దగ్గర ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ, విజయవాడ, గుంటూరు అనేక ప్రాంతాల్లో ఉన్న జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ వేలాది మంది పేద రోగులకి ఆశ్రమిస్తూ ఉంది, వైద్యం అందిస్తూ ఉంది. వాటిని తీసేసి వాటి స్థానంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో అందిస్తే వారు ధనార్జనే కేంద్రంగా వాటిని వ్యాపార కేంద్రాలుగా మార్చి ప్రజల్ని అప్పుల పాలు చేస్తారు. ఒక సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అప్పులు ఎవరవుతున్నారంటే ఎవరైతే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకొని తన అప్పుల పాలవుతున్నారో వాళ్ళు జీవితం అంతా రుణగ్రస్తులుగానే కొనసాగుతున్నారు. విద్య, వైద్యం ఈ రెండు సేవా రంగాల్లో ఉండాలి, ఈ రెండు వ్యాపార రంగాల్లో ఉండకూడదని జనచైతన్యం కోరుకుంటుంది. అందుకని ఈరోజు విజయవాడలో ఎంబీ భవన్లో విశాల వేదికను ఏర్పాటు చేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు పీపీపీ మోడల్ని విరమించుకునేంత వరకు క్షేత్రస్థాయిలో ఉద్యమించడానికి ప్రయత్నిస్తాం. ప్రజలకి విద్యని, వైద్యాన్ని అందించేటువంటి కీలక బాధ్యత ప్రభుత్వాన్ని. అటువంటి వైద్యాన్ని కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పేటువంటి పనిలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం 40% గ్రాంట్ తోటి నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలని గుండుగొత్తగా ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పేటువంటి చర్యకు పాల్పడింది. ఇది చాలా అన్యాయం, చాలా తీవ్రమైన విషయం. ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపాల్సిన బాధ్యత సమస్త ప్రజల మీద ఉంది. ఒక పక్కన వైద్యం చదువుకునేటువంటి విద్యార్థులకి అందుబాటులో లేకుండా పోతాయి. రెండోది సామాన్య ప్రజలకి వైద్యం కూడా అందుబాటులో లేకుండా పోతుంది. అందుకని దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి ఈ జరిగే పోరాటాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పాల్గొంటుందని చెప్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నిర్వహించవలసిన 10 మెడికల్ కాలేజీలని పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి అప్పగించడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఈ ప్రాంతాలన్నింటిలో నేను వెళ్ళాను, వాటిని చూశాను కూడా. ప్రతి చోట 50 నుంచి 60 ఎకరాలు చేసి నిర్మాణం కూడా ప్రారంభం. ఉదాహరణకి మార్కాపురంలో 75% పూర్తి అయింది. అలాగే పాలకొల్లులో కూడా ఫౌండేషన్ దాకా వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కాలేజీలు ప్రభుత్వమే నిర్మించాలి. రెండవది, ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా 300 పడకల ఆసుపత్రి వస్తుంది. 300 పడకల ఆసుపత్రి కనుక వస్తే ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా వైద్య సదుపాయాలు అందటానికి అవకాశం ఉంది. మూడవది, ఈ 10 మెడికల్ కాలేజీల్లో ఎక్కువ ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలు. ఆదోని, మార్కాపురం, పార్వతీపురం, మీకు ఇవన్నీ కూడా తెలిసినవి. అన్ని పిడుగురాళ్ళు, అన్ని వెనుకబడిన ప్రాంతాలు. ఆ వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు వైద్య సదుపాయాలు అందటం, ఇది కేవలం ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించిన ఇష్యూ కాదు, ప్రజలకు వైద్యం అందటం. ఈ 3 కారణాల వల్ల ఇది పీపీపీ కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. వేలాది కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వానికి కేవలం 4,500 కోట్లు భారం కాదని కూడా మేము భావిస్తున్నాం. దానికోసం ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజలకు చెప్తున్నాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖంగా ముందుకెళ్తే నష్టపోద్దని కూడా తెలియజేస్తున్నాం.
ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వము పీపీపీ పేరు మీదుగా ప్రభుత్వ కళాశాలలన్నీ కూడా ప్రైవేట్ కారికి అప్పజెప్పడానికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ ఉంది. చివరికి మన ముఖ్యమంత్రి గారు ఎంత దూరం పోయారంటే పేదవాళ్లకు కార్పొరేట్ వైద్యం అవసరం లేదా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. అరే నీ ఉన్న ప్రభుత్వ మెడికల్ దీంట్లోనే ఆసుపత్రుల్లో సరైన వైద్యం చేయించలేకపోతున్నావు, సరిగా డాక్టర్లు లేకపోతా ఉన్నావు. ఎవరైనా ఇవాళ ఆరోగ్యశ్రీకి పోతామంటే వారికి డబ్బులు ఇవ్వలేకపోతా ఉన్నావు. ఆరోగ్యశ్రీ కూడా బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి తరుణంలో పేదవాడు కూడా కార్పొరేట్ స్కూళ్ళకు పోవాలా, పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రులు పోవాలా, పేదవాడు కూడా కార్పొరేట్ కళాశాలలో చదువుకోవాలంటే వాళ్ళతో అంత డబ్బు ఉండాలి కదా. కాబట్టి అంటే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడో మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు డబ్బున్న వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నావు. డబ్బున్న వాళ్ళకి ఏం చేయగలరో అదే పేదవాడు చేయాలంటే పేదవాడు చేయడానికి వాడికి ఆర్థిక పరిస్థితి ఉండాలి కదా. కాబట్టి నువ్వేమంటే నేను మీకు పెన్షన్ ఇస్తున్నాను కాబట్టి మీరు కార్పొరేట్ వైద్యశాలకు పోండి అంటే అది కరెక్ట్ కాదు. ఇవాళ పక్కా ప్రణాళికతో ఒక రకమైనటువంటి ఒక దుష్ట పన్నాగంతో పీపీపీ ముద్దు పేరు పెట్టి ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ వైద్య కళాశాలన్నిటి కూడా నీవు ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నావు. నీ అనుయాయులకు దాంట్లో పెద్దపీట వేస్తూ ఉన్నావు. కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు, అన్ని వర్గాల వారు కూడా దీన్ని వ్యతిరేకించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. నా పేరు కామేశ్వరరావు, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ పీపీపీకి సంబంధించిన మెడికల్ కాలేజీ విషయం గత సంవత్సరంగా మేము దీని మీద పబ్లిక్ అవేర్నెస్ కార్యక్రమాలు, అనేక సదస్సులు, అలాగే ర్యాలీలు, సంతకాల సేకరణ ఇలాంటివన్నిటిని కూడా చేస్తున్నాము. దానికి కారణం ఏంటంటే ఈ పీపీపీ మోడల్ అయినా ఇంకొక మోడల్ అయినా సరే వైద్యం అనేది అందించడం అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమికమైనటువంటి బాధ్యత. ఆరోగ్యం అనేది ప్రతి పౌరుడికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హక్కు. ఇప్పుడు దీన్ని ప్రైవేట్ పరం చేస్తే ఒకవైపు ప్రభుత్వం తన ప్రజా ఆరోగ్య బాధ్యతని వదిలించుకున్నట్టు, రెండో వైపు ప్రజల ఆరోగ్య హక్కుని తీసేసినట్టు ఉంటుంది. ఇంత చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్టు మీద కాబట్టే మేము ప్రజారోగ్య వేదికగా గత సంవత్సర కాలంలో అనేక రకాలు అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు చేస్తాం. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించాలి, ఎందుకంటే ఇది చాలా వరకు వ్యతిరేకత వచ్చింది. మొదట్లో 99% మేము ఆర్గనైజ్ చేసినటువంటి మీటింగ్స్లో 99% ప్రజలు ఇది ప్రైవేట్కి ఇవ్వడానికి వీల్లేదు అన్నటువంటి నిర్ణయాన్ని కూడా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రతి వాళ్ళు అందరూ జనాలందరూ కూడా పోగవుతున్నారు, ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే సామాన్యుడికి అందుబాటులో ఉండేది సర్వజన ఆసుపత్రి. ఆ ఆసుపత్రి, దానికి అనుసంధానంగా ఉండేటువంటి మెడికల్ కాలేజీలో విద్యార్థులు, బాగా చదువుకునేటువంటి విద్యార్థులు ఉంటారు, లేకపోతే రిజర్వేషన్లకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అలాగే వైద్య ఆరోగ్య ప్రమాణాలు అనేవి కంటిన్యూస్గా ప్రభుత్వ మానిటరింగ్లో వైద్య కళాశాలలు బాగుంటాయి. అందుకనే మనకి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి, ప్రైవేట్ మెడికల్ కాలేజీకి చాలా తేడా ఉంటుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ రోజున మనం అనుకున్నటువంటి పెద్ద ఆరోగ్య శాఖలో, అంటే వాళ్ళు గ్యాస్ట్రోఎంట్రాలజీ కావచ్చు, నెఫ్రాలజీ కావచ్చు, డయాబెటాలజీ కావచ్చు, షుగర్ ఎండోక్రైనాలజీ కావచ్చు, అలాగే కార్డియాలజీ కావాలి, ఇలాంటి నిష్ణాతులైనటువంటి వైద్యులుండి వాళ్ళు సమాజానికి సేవ అందించగలిగారు. ఆ రకమైనటువంటి ఉన్నతమైనటువంటి పరిస్థితి అనేది కనపడడం జరిగింది. ఈ రోజున ఉన్న ప్రభుత్వ కళాశాలని మనం ప్రైవేట్ చేస్తున్నామంటే మళ్ళీ మనం తిరోమగన దిశలో ఉంటాం. కాబట్టి సీట్లు అమ్ముకునే విధానం కానీ, లేకపోతే ఈ ప్రైవేటీకరణ కానీ పూర్తిగా ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని ప్రభుత్వం కూడా మేము చెప్తున్నాం. ఇప్పటికైనా సరే దీని మీద పునరాలోచన చేసి దీన్ని విరమించుకోవాలని చెప్పి కోరుతున్నాం. నా పేరు జి విజయప్రకాష్ అండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించడం అనేది కేవలం ఒక కాలేజీని ప్రైవేట్ పరం చేయడం లాగా చూడకూడదు. ఎందుకంటే మెడికల్ కాలేజీకి అనుబంధంగా హాస్పిటల్ ఉంటుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎక్కువ మంది పేద మధ్యతరగతి విద్యార్థులు సీట్లు పొందుతారు. మెరిట్ విద్యార్థులు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీనే మొదట ఆప్షన్గా ఎంచుకుంటారు. కేవలం మెడికల్ కాలేజీనే కాదు, అది ఐఐటి అయినా, ఎయిమ్స్ అయినా, ఏదైనా కానీ ప్రభుత్వ రంగంలో ఉన్న విద్యా సంస్థకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మెరిట్ విద్యార్థులు ఒక నాణ్యమైన వైద్య విద్యను కోల్పోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా పేద మధ్యతరగతి విద్యార్థులకి, ఆ కుటుంబాలకు కూడా వైద్య విద్య దూరం అవుతుంది.
ప్రభుత్వ మెడికల్ కాలేజీని కనుక ప్రైవేట్ పరం చేస్తే, అదేవిధంగా దానికి అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను కూడా ప్రైవేటైజ్ చేయటం వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు కూడా వైద్యం దూరం అయిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికీ ఎంత చెప్పుకున్నా మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ పేదరికం అనేది గణనీయంగా ఉంది. కాబట్టి ఆ ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. అప్పుడే అందరికీ ఆరోగ్యం అనేది అందే అవకాశం ఉంటుంది. ప్రైవేటు యాజమాన్యాలు మెడికల్ కాలేజీలు పెట్టుకునే దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడం పట్లే ప్రజలు కానీ మేము కానీ వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం దాన్ని సానుకూలంగా ఆలోచించి ఈ ప్రతిపాదన వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఎం హరిబాబు, ఇవాళ రాష్ట్రంలో వైద్య రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తే మధ్యతరగతి వర్గానికి ఇంకా ఆపై తరగతి వర్గానికి వైద్య విద్య అందకపోవడం ఒక కారణం అయితే, రెండో అంశం ఏంటంటే పేద ఇంకా అట్టడుగున ఉన్నటువంటి లేకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి వైద్యం దొరికే అవకాశం లేదు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీలో మహిళల్ని మోసుకుంటూ 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వచ్చి వైద్యం చేయించుకోవాల్సి స్థితి వచ్చింది. కాబట్టి డోలీలోనే వైద్యం చేయించుకునే అంత అగత్యం ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే, కొత్త మెడికల్ కాలేజీలు వస్తే వాటిని ప్రభుత్వ రంగంలో నిర్వహించి వైద్యాన్ని ఇంకా ప్రజలకు అందించే ప్రయత్నం కాకుండా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి ప్రైవేట్ వాళ్ళ లాభాల కోసం తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీని ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చారు. చాలా హాస్పిటల్లో ప్రైవేటు వైద్యం చేయడానికి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్తే ఆరోగ్యశ్రీ డబ్బులు మేము డ్రా చేసుకుంటాం, అదనంగా ఎంత ఇస్తాం, ఇంత అయితే మేము చేస్తామని చెప్పి డబ్బులు డిమాండ్ చేసి మరీ అదనపు డబ్బులు తీసుకుని ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసే హాస్పిటల్లో మన రాష్ట్రంలో కోకొల్లలో. అందుకని వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ ఉన్న పేదవాడికి పూర్తి స్థాయిలో వైద్యం అందట్లేదు, డబ్బులు అదనంగా కట్టాల్సి వస్తుంది. ఈ వైద్య కళాశాలలు హాస్పిటళ్ళు ఇంకా ఎక్కువగా పెరిగితే పేదవాడికి ఏజెన్సీ ప్రాంతాల్లోనూ రిమోట్ ప్రాంతాల్లోనూ కొంచెం వైద్యం అందే అవకాశం వస్తుంది. అందుకని ప్రైవేట్ రంగానికి కాకుండా ప్రభుత్వ రంగంలో నిర్వహించాలని చెప్తున్నాం. అయితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని సమస్య అంటున్నారు. విశాఖపట్నానికి మోడీ గారిని తీసుకొచ్చి యోగా పెట్టి 100 కోట్ల పైన ఖర్చు పెట్టారు. ఆంధ్ర రాష్ట్రానికి మోడీ గారిని తీసుకొచ్చినప్పుడల్లా 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అట్లాగే ప్రపంచంలోనే టీచర్ పేరెంట్ రికగ్నిషన్ పొందాలి, గిన్నిస్ బుక్లో ఎక్కాలి, ఇట్లాంటిది ఎక్కడా జరగలేదు, ఆంధ్ర రాష్ట్రం జరగాలనే పేరుతో కొన్ని 100 కోట్లు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ కోసం ఖర్చు పెట్టారు. కాబట్టి ఇట్లాంటి దుబారాలను తగ్గించుకుని అత్యవసరమైనటువంటి ఆరోగ్యానికి ఉపయోగపడే వీటికి ప్రభుత్వ రంగంలో నిర్వహించాలని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. నర్రా శ్రీనివాసరావు, అడ్వకేట్, ఏపీ హైకోర్టు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని జీవోని ఇష్యూ చేయడం దురదృష్టకరం. ఎందుకంటే మనం కోవిడ్ టైంలో చూసాము, ఎక్కువ మందికి సర్వీస్ ఇచ్చినటువంటి హాస్పిటల్స్ ప్రభుత్వ హాస్పిటల్స్లో వైద్యం పేదలకు అందుబాటులో ఉంటుంది. కానీ కోవిడ్లో చిన్న కాల్పాలు క్రోసిన్ ట్యాబ్లెట్లు వేసి కూడా లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసి బెడ్ కోసం కూడా రిజర్వ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్ని ఈ రాష్ట్రంలోనూ దేశంలోని అనేక ప్రాంతాల్లోనూ ఈ విధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. కాబట్టి మెడికల్ విద్య అనేటువంటిది ప్రజలకు అందుబాటులో ఉంటే ఎక్కువ మందికి సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా హాస్పిటల్స్ సర్వీస్ ఓరియంటేషన్లో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మనం చూస్తున్నాం, కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళు కేవలం వ్యాపార దృక్పథం ఉంటుంది. ఎక్కడో కొన్ని సందర్భాల్లో తప్ప వాళ్ళు సొసైటీలుగా పెట్టుకున్న సేవాభావ దృక్పథం అనేటువంటిది లేదు అసలు. అదేవిధంగా ఇప్పటికే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో అన్ని వనరులు సమకూర్చుకొని, అంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు, ప్రభుత్వమే ల్యాండ్ ఇచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కల్పించింది. కొన్ని సందర్భాల్లో 50% కంప్లీట్ అయినాయి, కొన్ని 70-80% కంప్లీట్ అయిపోయి మెడికల్ కాలేజీలు నడుస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అంటే ప్రజలకి ప్రయారిటీ ఏది చేయాలి అనేటువంటిది ప్రభుత్వానికి ఒక విజన్ ఉండాలి. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయటం అని అంటే ప్రజలకి వైద్యాన్ని దూరం చేయటమే. చాలామంది ఈరోజు అనేకమైనటువంటి జబ్బులతోటి, రోగాలతోటి సఫర్ అవుతున్నటువంటి పేద ప్రజానికానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్సే దిక్కైనవి. వాళ్ళకు లేకపోతే వైద్యం అందుబాటులో ఉండని పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా మెడికల్ విద్య ప్రైవేటీకరణ చేస్తే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలతోటి వాడు చదువుకొని వచ్చినటువంటి డాక్టరు బయటకు వచ్చి సర్వీస్ చేస్తాడనుకోవటం ఉట్టి భ్రమే. అందుకని భ్రమల్లో మనం బతకూడదు. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ 2,80,000 కోట్లకు పైగా ఉంది. మరి 2,80,000 కోట్లకు పైగా ఉన్న రాష్ట్ర బడ్జెట్లో సంవత్సరానికి 1,000 కోట్లు కేటాయించలేమా?
అంటే 0.11% కూడా కేటాయించలేని పరిస్థితి ఉంటే ప్రభుత్వాలు మరి ప్రజా సంక్షేమాన్ని ఏ విధంగా చూసుకోవాలి? ఒకవైపు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి భూములు ఇవ్వడానికి, అనేక రకాల రాయితీలు ఇవ్వడానికి గూగుల్ లాంటి డేటా సెంటర్లు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు వాటికి రాయితీ రూపంలో ఇవ్వడానికి ముందుకు వస్తున్నటువంటి ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేసి 4,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేనామంటే ప్రజల పట్ల ఏమాత్రం నిబద్ధత, నిజాయితీ ఉంది ఈ ప్రభుత్వానికి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి అఖిల భారత న్యాయవాదుల సంఘం ఐలు మద్దతు తెలియజేస్తాం. నా పేరు బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో నూతనంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రావడం జరిగింది. ఆ 17లో గత ప్రభుత్వంలో 5 కళాశాలలు ప్రారంభమయ్యి ఆ కళాశాలలో జీవో నెంబర్ 107, 108 ద్వారా సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో బి కేటగిరీగా సి కేటగిరీ విభజించి బి కేటగిరీ 12 లక్షలు, సి కేటగిరీ 20 లక్షలు అమ్ముకోవడం జరిగింది. ఆ తర్వాత నారా లోకేష్ గారు తన యువగలం పాదయాత్రలో భాగంగా ఆగస్టు 16, 2023 సంవత్సరంలో తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థులను సమీకరించి హామీ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలల్లో సీట్లు అమ్ముకోము, ఈ వైసీపీ ప్రభుత్వం సీట్లు అమ్ముకుంటా ఉంది, మేము వస్తే పూర్తిగా ఉచితంగా ఇస్తాము, మెరిట్ విద్యార్థులకు ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా పీపీపీ పేరుతో ఈరోజు ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ధనాన్ని, ప్రజల సొమ్ముని ఈరోజు ఎకరానికి 100 రూపాయలు లీజులకు ఇస్తూ ఉన్నారు. దీన్ని ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు లేక ఈ రాష్ట్రంలో నీట్ చదివినటువంటి విద్యార్థులు ఫిలిప్పీన్స్కి, చైనాకి, ఇతర రష్యాలకు వెళ్ళిపోయి లక్షల రూపాయలు వచ్చి ఎంబీబీఎస్ చదువుకుంటా ఉన్నారు. పక్క రాష్ట్ర తెలంగాణలో చూసుకుంటే 30 కళాశాలలు వస్తే వాళ్ళు పూర్తి కట్టుకుంటా ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, ఈ మెడికల్ కళాశాల ప్రైవేట్గా ఆపాలని చెప్పని డిమాండ్ చేస్తూ, అదే నారా లోకేష్ గారు గతంలో ఇచ్చిన హామీలపైన కూడా నిలబడి ఈ రాష్ట్రంలో పూర్తిగా విద్యార్థి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాము. కేవలం మెడికల్ కళాశాల వస్తే సీట్లు మాత్రం విద్యార్థులకు మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో పేదల వర్గం, కార్మిక వర్గం, శ్రామిక వర్గం, అట్టడుగు వర్గాల ప్రజలు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి. ఈరోజు మీరు పూర్తిగా ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేట్ హాస్పిటల్స్కి వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నారు. అదే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వస్తే దాంతోపాటు 300 బెడ్లు ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కూడా వస్తుంది. తద్వారా పేదలు అనేక మంది హాస్పిటల్ చూపించుకునే పరిస్థితి. కేవలం విద్య మాత్రమే కాదు, ఈరోజు పేదలకు వైద్యం దూరంగా చేసే పరిస్థితి ఈ పీపీపీ విధానం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకొస్తా కూడా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ నాయకులే కార్పొరేట్ కళాశాలలు. భాష్యం రామకృష్ణ టీడీపీ వాది, అదేవిధంగా ఎన్ఆర్ఐ ఆలపాటి రాజా ఈరోజు గుంటూరు విజయవాడ ఎమ్మెల్సీ. ఈరోజు విజ్ఞానం చూసుకుంటే లావు కృష్ణదేవరాయలు పల్నాడు జిల్లా టీడీపీ ఎంపీ. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు గీతం భర్త చూసుకుంటే విశాఖపట్నం ఎంపీ. నారా లోకేష్ తోడలుడు, బాలకృష్ణ అల్లుడు. పూర్తిగా రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాల మొత్తం టీడీపీ వాళ్ళని స్పష్టంగా తెలియజేస్తూ, ఈ మెడికల్ కళాశాలలో కూడా ప్రధానంగా ఈ రాష్ట్రంలో తల్లిదండ్రుల రక్త మాంసాలతో వ్యాపారం చేస్తూ అనేక మంది విద్యార్థులతో వ్యాపారం చేసినటువంటి నారాయణ ఈ రాష్ట్రంలో పురపాలక శాఖ మంత్రి. గతంలో తెలుగుదేశం హయాంలో కూడా పురపాలక శాఖ మంత్రి తీసుకున్న ఏకైక కారణం రాష్ట్రంలో తన నారాయణ కళాశాలకు ఎక్కడ అనుమతులు ఉండవు, మున్సిపాలిటీ అనుమతులు. కేవలం ఆ శాఖను అడ్డం పెట్టుకొని ఈరోజు విద్యను వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రభుత్వంలో కూడా పురపాలక శాఖ మంత్రిగా బాధ్యస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో చైతన్య, నారాయణ, భాష్యం అన్నీ మొదలుకొని పూర్తి టీడీపీ వాళ్ళవే. ఈ మెడికల్ కళాశాల భూములను కూడా ఆ టీడీపీ వాళ్ళకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ, ఖచ్చితంగా అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు మొత్తం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం తీసుకెళ్తామని చెప్పని ఈ ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. నాసరయ్య, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఏఐఎస్ఎఫ్. ఈరోజు విద్య అనేది ఉచితంగా ఇవ్వాలి, విద్యతో పాటు వైద్యం కూడా ఉచితంగా ఇవ్వాలి. ఈరోజు విద్యని, వైద్యాన్ని వ్యాపారం చేసుకుంటూ ఈరోజు ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ప్రజలకి అనేక విధాలుగా నష్టం చేకూరుతుంది. అది ఎలా అంటే, విద్య వస్తే ఆటోమేటిక్గా వైద్యం కూడా ఉచితంగా వస్తుంది. అదే విద్యని ఈరోజు మనం కోట్లు పెట్టి, లక్షలు పెట్టి, ఖర్చు పెట్టి కొనుక్కుంటే ఆ యొక్క పెట్టిన ఖర్చుకి ఏదో ఒక విధంగా లబ్ధి పొందాలి. కాబట్టి ఆ యొక్క చదువుకున్న వ్యక్తి అతను ఉచితంగా మనకి సర్వీస్ చేయడు. అతను పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలి. కాబట్టి ఆ పెట్టుబడిని వెనక్కి తీసుకునే దానికోసం అతను కూడా వ్యాపారం చేస్తాడు. కావున ఈ యొక్క విద్యని ఉచితంగా ఇస్తే అనేక మంది పేదలకి, ఎవరైతే సర్వీస్ చేయాలనుకుంటున్నారో, పేదలకు సర్వీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ యొక్క సర్వీస్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఎందుకంటే వాడికి సర్వీస్ చేయాలని ఒక ఆలోచన ఉంది, కానీ అతను పెట్టుబడి పెట్టి చదువుకుంటే ఆ పెట్టుబడిని పెట్టిన వ్యక్తి ఆ యొక్క పెట్టుబడిని అడుగుతాడు. ఆ పెట్టుబడిని అడిగిన వెంటనే ఇతను ఆ పెట్టుబడి అతనికి వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ యొక్క తరుణంలో అతను ఎక్కువ ఫీజులు, ఎంత
అంటే అతను ఓపీకి ఒక ఫీజు, తర్వాత అతను మీట్ అవ్వడానికి ఒక ఫీజు, ఆపరేషన్కి ఒక ఫీజు, చెకింగ్కి ఒక ఫీజు, అలా అనేక ఫీజులు తను మారుస్తూ ఈరోజు రేపు అనే కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు ప్రజలపైన అతను ఫీజుల భారం మోపుకుంటూ అతను ప్రజల రక్తమాంసాలని పిండేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ నారా లోకేష్ గారు ఈ యువగళం పాదయాత్రలలో అన్నీ చేస్తాము, విద్యార్థి సమస్యలు మేము పరిష్కరిస్తామన్నారు. ఈరోజు విద్యార్థి సమస్యలే ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే విద్యతో పాటు వైద్యం కూడా మాకు అందుబాటులోకి రావాలంటే మెడికల్ కళాశాలలో విద్యని ఉచితంగా ఇస్తే మాకు ఆటోమేటిక్గా వైద్యం కూడా సకాలంలో పేదలకి అందుబాటులోకి వస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్న గుంటూరు నగరం పక్కనే ఈరోజు అనేక మంది గ్రామంలో చనిపోతున్నారు. దాదాపు ఒకేసారి 20 మంది గ్రామంలో చనిపోయారు. తురకపాలెం గ్రామంలో ఆ యొక్క గ్రామంలో అంతమంది చనిపోతే ఎవరు కూడా మెడికల్ సిబ్బంది వచ్చి మేము సర్వీస్ చేస్తామని ముందుకు ఎందుకు రాలేదంటే వాళ్ళు లక్షల ఖర్చులు పెట్టి చదువుకున్నారు కాబట్టి మాకేం ఉచితంగా విద్య రాలేదు కాబట్టి మేము ఎందుకు ఉచితంగా సర్వీస్ చేయాలని వాళ్ళు ఆ నేపథ్యంలో ఉన్నారు. కాబట్టి మీరు ఉచితంగాన్ని మీరు అలవాటు చేస్తే వాళ్ళు కూడా పేదలకి ఉచితంగా సర్వీస్ చేయడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తారు. అలా కాకుండా మీరు కార్పొరేట్ మయం చేస్తే వాళ్ళు కూడా కార్పొరేట్ మయం అయ్యి పేదలకి విద్యతో పాటు వైద్యం కూడా అందని ద్రాక్ష అవుతుంది. కాబట్టి ఒక్కసారి నారా లోకేష్ గారు ఆలోచించి రాజధానికి లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. మేము అంగీకరిస్తాము, ఎందుకంటే మాకు రాజధాని కావాలి కాబట్టి. కానీ వైద్యం కూడా మాకు అవసరమే, ఎందుకంటే మా ప్రాణాలు మీ చేతుల్లో పెట్టి మేము ఈరోజు బతుకుతున్నామండి. ఎందుకంటే స్వైన్ ఫ్లూ చూసాము, కరోనా చూసాము, అలాగే విష జ్వరాలు వచ్చి ఈరోజు రాష్ట్రంలో అనేక గ్రామాల్లో వైద్యం అందక చనిపోయే దుస్థితి ఏర్పడింది. కావున నారా లోకేష్ గారు విద్యని పేదలకు దూరం చేయకుండా విద్యతో పాటు వైద్యాన్ని కూడా ఉచితంగా అందించాలని నారా లోకేష్ గారిని కోరటం జరుగుతుంది. లేని పక్షంలో విద్యార్థి సంఘాలతో పాటు మేము కూడా విశ్వవిద్యాలయాల నుంచి మొదలుకొని మేము కూడా రోడ్లెక్కి ధర్నాలు రాస్తారోకోలు చేసి మిమ్మల్ని గద్దె దింపే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను డాక్టర్ అంబటి నాగరాధాకృష్ణ యాదవ్ అండి, వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడిని. పీపీపీ మోడల్ అనేది ఏంటంటే మన డబ్బుతో, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, మన పర్మిషన్లతో ప్రైవేట్ వాళ్ళకి 50% సీట్లు ఇచ్చేయటం. ప్రైవేట్ మేనేజ్మెంట్ ఒకవేళ నేనే కనుక ఒక మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలంటే నేను డబ్బులు పెట్టుబడిగా పెట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను క్రియేట్ చేయాలి, బిల్డింగ్లు కానీ స్టాఫ్కి శాలరీస్ కానీ పర్మిషన్లు కానీ నేను తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న తర్వాత కూడా ప్రభుత్వానికి 50% సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పీపీపీ మోడల్లో ప్రభుత్వమే డబ్బులు పెడుతూ బిల్డింగ్ కూడా ప్రభుత్వం ఇస్తూ ఆ చుట్టూ ఉండే 50 ఎకరాల్లో 100 ఎకరాల్లో కూడా లీజ్కి ఇస్తూ మొత్తం ప్రజాధనంతో కట్టిన ఈ బిల్డింగ్లన్నీ అదే 50% సీట్లతో ప్రైవేట్ పరం చేస్తుంది. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరిగే అవకాశం లేదు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ఒరిగే ప్రయోజనం కూడా లేదు. టీడీపీ వాళ్ళు మొన్నటిదాకా ఏం చెప్పారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మినిస్టర్లు పచ్చి అబద్ధాలు, అక్కడ కాలేజీలే లేవు, కట్టలేదు అని చూపించారు. ఇవాళ పొద్దున్న చూస్తే 106 సీట్లు వచ్చాయి పీజీ సీట్లు, కొత్త మెడికల్ కాలేజీలకి మాత్రం 60 సీట్లు వచ్చాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన 5 మెడికల్ కాలేజీల్లో 60 పీజీ సీట్లు ఇవాళ వచ్చాయి. అంటే పీజీ స్థాయిలోనే 3వ సంవత్సరంలోనే పీజీ స్థాయిలోనే ఆ కాలేజీలు ఉన్నాయంటే ఎంత అద్భుతంగా కాలేజీలు ఉన్నాయి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. పీపీపీ విధానం వల్ల రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా అప్లై కాదు. అంటే ఫ్యాకల్టీని తీసుకుంటే గవర్నమెంట్ కనుక ఆ కాలేజీల్లో ఫ్యాకల్టీని అపాయింట్ చేస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్లతో అందరికీ అందులో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళ మనుషులకి అండ్ షాడో ఫ్యాకల్టీ లేదా ఫెసిలిటీస్ని కాంప్రమైజ్ చేసి ఇన్స్పెక్టర్లు మేనేజ్ చేసి జరుగుతాయి. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరగదు, ప్లస్ మన డబ్బుతో 50% ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది. ఇది చాలా లోపభూయిష్టమైన స్వార్థపూరితమైన నిర్ణయం అని మేము తెలియజేస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని కూడా తెలియజేస్తున్నాం.